మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలంలో ఉన్నటువంటి ఈ కస్తూర్బా పాఠశాలలు అయితే ఉన్నాయి. అంటే నిన్న జరిగినటువంటి పోటీలు ఏవైతే తిరుపతిలో ఈ యొక్క స్టేట్ మీట్ టైక్వాండో పోటీలు ఏవైతే జరిగాయో ఆ పోటీలకు గాను ఈ యొక్క పాఠశాల నుంచి దాదాపు 14 మంది విద్యార్థులు అయితే ఇక్కడ నుంచి వెళ్ళడం అయితే జరిగింది. ఈ యొక్క టైక్వాండో పోటీల్లో దాదాపుగా 14 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ యొక్క పాఠశాల నుండి ఇద్దరు నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యారని చెప్పేసి కూడా పాఠశాల యాజమాన్యం అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క పార్టిసిపేషన్ గురించి, అదేవిధంగా ఈ యొక్క విద్యార్థుల్లో ఈ యొక్క ప్రతిభ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్వా మేడం గారు కూడా, శిల్పా మేడం గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా విద్యార్థులు ఈ యొక్క టైక్వాండో పోటీల పట్ల ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు, అంటే ఇవి నేర్చుకోవడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేటువంటి అంశాలు కూడా పీటీ మేడం కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కూడా మనం మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ గేమ్ని టైక్వాండో గేమ్ నేర్చుకోవడం మా పిల్లలు ఎంతో ఆనందకరంగా ఉంది నాకు. ఎందుకంటే సమాజంలో ఆడపిల్లలు ఎలా ఉండాలి అనేది, మన రక్షణ కోసమైన ఈ టైక్వాండో కరాటే అనేది పిల్లలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అదేవిధంగా మన పిల్లలు మన తిరుపతిలో రాష్ట్ర స్థాయిలో జరిగాయి గేమ్స్. అందులో మా పిల్లలు ఇద్దరు జాతీయ స్థాయికి సెలెక్ట్ అయ్యారు, ఐశ్వర్యను, రేఖ. చాలా గర్వంగా ఉంది. ఇందులో మా పీఈటీ మేడం కూడా ప్రోత్సాహం చాలా ఎంకరేజ్ చేశారు పిల్లలకి. ఎందుకంటే సమాజంలో ఆడపిల్లలు మన రక్షణ కోసమైనా కృషి చేయాలి అనే ఉద్దేశంతో ఈ గేమ్ని నేర్పించడం జరుగుతోంది. నమస్తే సార్, నేను ఈ స్కూల్లో పీటీగా పనిచేస్తాను. ఇక్కడ గేమ్స్తో పాటు టైక్వాండో కూడా ఎందుకు నేర్పిస్తామంటే, ఆడపిల్లలకి ఫస్ట్ కావాల్సింది సేఫ్టీ. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలా. వీళ్ళు నేషనల్కి పోవడము, ఇంటర్నేషనల్కి పోవడము దీనికంటే కూడా ముందు వాళ్ళను వాళ్ళు రక్షించుకోవాలా. తర్వాతే ఏదైనా కానీ 5 years నుంచి కూడా ఇక్కడ రోజు ప్రాక్టీస్ చేపిస్తాము. ఈ పిల్లలు మాత్రము చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసి నేషనల్కు సెలెక్ట్ అయినారు. చాలా సంతోషము. ఇక్కడున్న పిల్లలు అందరూ కూడా చాలా బాగా చేస్తారు. కాకపోతే ఏమంటే కొంచెము ఎక్విప్మెంట్స్ మాకు చాలా తక్కువ ఉన్నాయి. దానివలన తక్కువ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి నేషనల్కి. అట్లా ఆ ఎక్విప్మెంట్స్ వాటితో పాటు కొంచెము బయట నుంచి ఎవరైనా ప్రోత్సహిస్తే ఇంకా బాగా నేర్చుకుంటారు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్తాం ఖచ్చితంగా. తల్లి, నీ పేరు మా? కే ఐశ్వర్య సార్, 10th క్లాస్. సో టైక్వాండో నేర్చుకోవాలని చెప్పి నీకు ఎందుకు అనిపించింది తల్లి? సార్, ఇప్పుడు గర్ల్స్కి సేఫ్టీ తక్కువ ఉంది కదా సార్, అది నేను లాస్ట్ ఇయర్ నేను మా స్కూల్లో చదివినప్పుడు సార్, మా సార్ బ్యాడ్ టచ్లు ప్రిన్సిపల్ సార్ అరేంజ్ చేసినారు సార్. సో ఇక్కడికి వచ్చినాక మేడం వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తుంటే చూసి నేను నేర్చుకోవాలా అనుకొని నేర్చుకున్నాను సార్. నాకు చాలా ఇవి అవసరం అని నేర్చుకున్నాను సార్. వాట్స్ యువర్ గోల్ ఇన్ యువర్ లైఫ్? మై గోల్ సార్ సాఫ్ట్వేర్ సార్. నీ పేరు? రేఖ. మేము శనివారం పోయినాము. అక్కడ తిరుపతిలో ఇండోర్ రేడియల్ స్టేడియం అండ్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో పోటీలు పెట్టినారు. మిగతా వాళ్ళు కూడా బాగానే ఆడినారు సార్. వాళ్ళు మాకంటే ఇంకా బాగా ఆడినారు సార్. కానీ వాళ్ళకి కొంచెం ఎక్విప్మెంట్స్ తక్కువ ఉండిపోవడం ద్వారా వాళ్ళు అసలుకి మేము టైం టు టైం చేంజ్ చేసుకోలేకపోయినాం. కాబట్టి కొంతమంది అసలుకి ఆడలేకపోయినారు సార్. ఇద్దరు వాళ్ళు పక్కకి డిస్మిస్ కూడా అయిపోయినారు సార్. మాకంతా రిస్క్ అయిపోయింది సార్. ఆ టైంలో అసలు మాకు ఏం తోచలా సార్. గేమ్ ఆడాలో తెలియలా, మేము డ్రెస్ చేంజ్లు చేసుకోవాలో తెలియలా. అంతమంది పిల్లలు మేము ఎంత ఇబ్బంది పడినామో ఆ రోజు మాకు తెలిసింది సార్. మా పీట్ మేడము, మా టీచర్స్ ఉన్నారు కాబట్టే మేము అంత దూరం వెళ్ళాం సార్. మా మేడం లేకపోయినంటే మేము అంత దూరం వెళ్ళేవాళ్ళం కాదు సార్. మా మేడంకి మేము ఎన్ని చేసినా కానీ మాకు చాలా తక్కువే సార్. మా మేడంకి ఇప్పటికీ కానీ ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం సార్. ఇప్పటికైతే నేను క్రికెట్ ఇంటర్నేషనల్కి కూడా పోయినానంటే అది మా మేడం వల్లే సార్. సార్, క్రికెట్ అంటే అది ఆషామాసం అయితే అసలుకి కాదు సార్. ఆడాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టం సార్. మాది ఇంకా టెన్నిస్ బాల్ క్రికెట్ సార్. దాంట్లో మేము ఓన్లీ కిక్స్ అంటే బ్యాటింగ్ వచ్చి 4 వరకే సార్, 4 runs అట్లే సార్. ఇంకా అలాగే దాంట్లో కూడా మేము 5 మందే చచ్చిపోయిండే. జమ్మూ కాశ్మీర్కి పోయినాం సార్. నాది ఇంటర్నేషనల్ వచ్చి నేపాల్ సార్. నేపాల్కి పోవాల్సిన దాన్ని నాకెవరు ఇంకా సహాయం ఎవరు చేయలేదు సార్. నాకుండేది ఒక అమ్మే సార్. నా చిన్నప్పటి నుంచి మా నాన్న అంటూ ఎవరు లేరు సార్. నన్ను మా అమ్మ ఎంతగా చూసిందంటే అంతగా చూసింది సార్. ఆ టైంలో ఎవరు డబ్బులు ఇవ్వలేక మేము ఎంత బాధపడినామంటే అంత బాధపడినాం సార్. అసలుకి ఒక్కడు హెల్ప్ చేసేవాళ్ళు లేదు సార్. చేస్తే ఇంకా మా పీఈటీ మేడము, మా టీచర్స్ వీళ్ళే చేయాలి సార్. బయట వాళ్ళు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. మా వాళ్ళు అనేసి మేము చాలా మందిని అనుకుంటాం కానీ ఎవరు లేరు సార్. అసలుకి మాకంటూ ఎవరు లేరు, మమ్మల్ని చూసేవాళ్ళంటూ ఎవరు లేరు సార్. మేము ముగ్గురం. నాకు ఒక చెల్లెలు ఉంది సార్, ఇక్కడే చదువుకుంటాను అమ్మాయి కూడా. ఇంకా నాకు ఇంకా ఆ టైంలో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేక మాకు
చాలా ఇబ్బంది అంటే అట్లా ఎట్లా కాదు సార్, అసలు ఏడుపు కూడా వచ్చేసింది సార్. ఇంటర్నేషనల్ పోగొట్టుకునేసి ఆ టైంలో నాకు డబ్బులు ఉండింటే బాగుండే, ఆడుంటానే అనేసి. అసలు ఇప్పుడు కూడా క్రికెట్ బ్యాట్ అంటూ కొనడానికి ఏం లేదు సార్ అసలు నా దగ్గరికి. అట్లా కూడా కొనిచ్చేవాళ్ళు మా వాళ్ళంటూ, ఏం ఆడతావులే నువ్వు సన్నగా ఉన్నావు, నీకేం పని, నువ్వు ఆడదానివి ఎట్లా అనేవాళ్ళు. కానేసి నువ్వు ఆడతావు, నీకు మేము ఉన్నాము అనేసి వచ్చేవాళ్ళు ఎవరు లేరు సార్ అసలుకి. ఇంట్లో అక్కడికి మా ఇంట్లో వాళ్ళు కూడా అసలుకి ఎవరు హెల్ప్ఫుల్ సార్ ఉంటే ఇంకా మా అమ్మ చెయ్యాలి అంతే సార్. సార్ మాకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి సార్ ఎక్విప్మెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ మా మేడం, పీఈటీ మేడం, మా సార్ వాళ్ళు, ప్రిన్సిపల్ మేడం అందరు చాలా ట్రై చేస్తున్నారు సార్ ఎక్విప్మెంట్స్ కోసం. కానీ మాకు స్పాన్సర్స్ లేక మేము ఇంతవరకు మామూలుగా నేర్చుకుంటున్నాం సార్. ఎక్విప్మెంట్స్ ఉంటే మేము ఇంకా బాగా నేర్చుకుని ఇంటర్నేషనల్ అటు సైడ్ అంతా పోవల్లా, ఇంకా బాగా గేమ్స్ ఆడల్లా అని అయితే ఉన్నాం సార్ అందరము. కొద్దిగా వారికి ప్రోత్సాహం కలిగిస్తే మరింత ఉన్నత స్థానాలకు వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు చాలా బాగా స్పష్టంగా కనపడుతూ ఉంది. సో దాతలు ఎవరైనా ఉంటే కూడా వచ్చి ఇక్కడికి ఈ యొక్క ప్రతిభకి గుర్తింపుగా వారు చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా అందరూ కోరుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఈ యొక్క స్పెషల్ స్టోరీతో సుమన్ టీవీ విజయ్ కుమార్, ములకల్ చెరువు.